టైం లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఓ సినిమా దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ తన క్రేజ్ ను ఏమాత్రం కోల్పోలేదు. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఆ మూవీ ఇప్పుడు యూట్యూబ్ లోనూ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇందులోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ గా అభిమానులనైతే అలరిస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఆ బ్లాక్ బస్టర్ ఏది? ఆ సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం. 1996లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది ఓ సినిమా. అప్పట్లో యువతకు పిచ్చెక్కించేసింది. ఇక అందులోని పాటల గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ సోషల్ మీడియా, యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అప్పట్లో థియేటర్లో ఆ పాటలు వింటే కుర్రకారు సీట్ల నుంచి లేచి మరీ డ్యాన్సులు చేసేవాళ్ళట. ఇప్పటికీ ఆ సినిమా క్రేజ్ మాత్రం ఏ మాత్రమూ తగ్గలేదు. ఆ మూవీ పేరే ప్రేమదేశం. ఈ చిత్రంలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ముస్తఫా ముస్తఫా పాట కాలేజీ కుర్రాలకు ఒక ఎమోషన్. కాలేజీ కుర్రాల స్నేహాన్ని, ప్రేమని వెండితెరపై అద్భుతంగా చూపించిన క్లాసిక్ లవ్ స్టోరీ ఇది. ఇక ప్రేమదేశం మూవీలో అబ్బాస్, వినీత్, టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీనే ఆ ముగ్గురి జీవితాలను మార్చేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఓ ఊపూపారు. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కేటీ కుంజుమెన్ నిర్మించారు. అప్పటికే ఆయన జెంటిల్మెన్, ప్రేమికుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రం స్టోరీని దర్శకుడు కథ చెప్పారట. దీంతో ఈ మూవీని నిర్మించాలని ఫిక్స్ అయ్యారట కుంజుమెన్. కానీ దర్శకుడు, నిర్మాత మధ్య చిన్న అభిప్రాయ భేదం వచ్చి ఈ సినిమాను శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ అయితేనే న్యాయం చేయగలరని ఎంతో మంది అభిప్రాయపడ్డారు. కానీ నిర్మాత మాత్రం దర్శకుడు కథపై నమ్మకం పెట్టుకుని చిత్రీకరించారని ఇండస్ట్రీ టాక్. అలాగే ఈ ప్రేమదేశం చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అప్పట్లో ఈ మూవీలోని పాటలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. ఈ సినిమాలోని కాలేజీ వాతావరణాన్ని రిచ్లుక్ తీసుకురావడానికి అప్పట్లోనే దాదాపు 3 కోట్లతో సెట్ నిర్మించారట మేకర్స్. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ సినిమాను క్లైమాక్స్ లోని స్నేహానికి ఇచ్చిన విలువ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో అబ్బాస్ అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఓ స్టార్ హీరోయిన్ దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోను గ్లామరస్ యాక్టర్స్ గా పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వారితో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంది. ఇక ఆమెకు ఇప్పుడు 51 ఏళ్లు అయినా ఇంకా సింగిల్ గానే ఉంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో ఓ అందాల తార క్రేజ్ ను చూసి స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం ఆశ్చర్యపోయేవారు. తన అందం, అభినయంతో సినిమాల్లో సంచలనం సృష్టించిన ఓ ముతుకుమ్మ తన వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలిచింది. పెళ్లైన హీరోలతో, అలాగే టీమిండియా దిగ్గజ క్రికెటర్ తోనూ రిలేషన్ నడిపించిందని ప్రచారం జరిగింది. ఆ బ్యూటీపై అప్పట్లో తెగ రూమర్లు వినిపించేవట. అవి నిజమో అబద్ధమో తెలియదు కానీ 50 ఏళ్లు వచ్చినప్పటికీ ఆ అందాల తార ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. ఆ హీరోయిన్ మరెవరు కాదు, నగ్మా. తాజాగా నగ్మా ఓల్డ్ ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇతర రంగాలతో పోలిస్తే సినిమా సెలబ్రిటీలకు చాలా క్రేజ్ ఉంటుంది. అదే సమయంలో వారి వ్యక్తిగత జీవిత విషయాలు కూడా తరచు వార్తల్లోకి వస్తుంటాయి. పెళ్లి సందడి సినిమాలో రాఘవేంద్రరావు చెప్పినట్లు అరేబియన్ గుర్రమంటి నలక నడుమున్న నగ్మా తన అందంతో 90వ దశకంలో యువతను కట్టిపడేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది అమ్మడు. అదే సమయంలో ప్రేమ వ్యవహారాలతోనూ వార్తల్లో నిలిచింది. నటుడు శరత్ కుమార్, మనోజ్ తివారీ, రవి కిషన్లతో పాటు క్రికెటర్ సౌరవ్ గంగూలీతోనూ లవ్ లో పడిందని ప్రచారం జరిగింది. అయితే నగ్మాపై ఎన్ని రూమర్స్ ఉన్నా ఏ ఒక్కరితోనూ ఆమె ప్రేమ బంధం నిలబడలేకపోయిందని ఆ రూమర్లు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ అందాల తార ఇప్పటికీ సింగిల్ గానే ఉంటుంది. అయితే కాలం కలిసొస్తే మాత్రం తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నగ్మా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. సినిమాలకు నగ్మా పూర్తిగా దూరమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా కొనసాగుతుంది నగ్మా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నగ్మా పార్టీకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ప్రస్తుతం నగ్మా లైఫ్ గురించి నెటిజన్లు మరోసారి చర్చించుకుంటున్నారు.
టాలీవుడ్ లో 2026 సెకండ్ హాఫ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వరుసగా స్టార్ హీరోల భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఓ టాప్ 5 క్రేజీ ప్రాజెక్టులపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేది ఏ సినిమా, ఎవరు విజేతగా నిలుస్తారు తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథాంశాలతో విభిన్న కాస్టింగ్, క్రూ ఖైలేక్ లో వస్తున్న చిత్రాలలో ఏ సినిమా కంటెంట్ బెస్ట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ విజయాన్ని అందుకోబోతుందనే ఆసక్తికరమైన చర్చ పరిశ్రమ వర్గాల్లో నడుస్తుంది. ఈ సెకండ్ హాఫ్ రేస్ లో అందరికంటే ముందుగా మాస్ మహారాజా రవితేజ ఇరుముడి చిత్రంతో థియేటర్లను పలకరించనున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ యాక్షన్ డైరెక్టర్లు, భారీ సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తున్నారు. భక్తి, మిస్టరీ, హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది. రవితేజ మార్క్ ఎనర్జీకి తోడు ఈ కథలోని డివోషనల్ టచ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ప్రస్తుతం క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం అన్ని పనులు ముగించుకుని ఆగస్టు 21న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతుంది. ఇక సరిగ్గా అదే ఆగస్టు 21న నేచురల్ స్టార్ నాని కూడా ది పారడైజ్ చిత్రంతో రవితేజకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో నాని సరసన టాలెంటెడ్ హీరోయిన్, బలమైన సపోర్టింగ్ కాస్టింగ్ నటిస్తున్నారు. ఒక విలక్షణమైన సోషల్ డ్రామా, క్రైమ్ సస్పెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథాంశం ఉండబోతున్నట్లు టాక్. నాని తన నటనతో కథను నడిపించే పీరియాడిక్ ఎలిమెంట్స్ ఇందులో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలబడున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ దశలో ఉన్న ఈ సినిమా రవితేజ ఇరుముడితో బాక్స్ ఆఫీస్ వద్ద నేరుగా తలపనుంది. ఇక ఇద్దరిలో ఎవరి కంటెంట్ బెస్ట్ అనేది ఆగస్టు 21న తేలిపోనుంది. ఇలాంటి సినీ నేపథ్యంతో పని లేకుండా స్వయం కృషితో ఎదిగిన స్టార్లుగా రవితేజ నేచురల్ స్టార్ అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు కూడా పోటీ పడుతూ ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక అదే విధంగా వర్సిటైల్ నటుడు శర్వానంద్ సైతం ఈ రేస్ లో ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో అతడు నటిస్తున్న భోగి చిత్రం ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. సెంటిమెంట్ తో పాటు హృదయానికి హత్తుకునే ఒక విభిన్నమైన ఫ్యామిలీ అండ్ ఎమోషన్ డ్రామాగా ఈ సినిమా కథాంశం ఉండబోతుందట. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి అందచెందారు గ్లామర్ ట్రీట్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. శర్వానంద్ మాస్ లుక్ కి అద్భుత స్పందన వచ్చింది. శ్రీ శ్రీనివాస సాయి బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రానికి బీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ ప్రమోషన్స్ దశలో ఉన్న ఈ సినిమా నాని, రవితేజల సినిమాల విడుదలపై వారం రోజుల గ్యాప్ లోనే వస్తుండటంతో క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఈ కంటెంట్ ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. అలాగే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మరో ఇద్దరు క్రేజీ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమయ్యారు. విజయ్ దేవరకొండ పవర్ఫుల్ మాస్ రోల్ లో నటిస్తున్న రణబలి చిత్రం సెప్టెంబర్ 11న రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో భారీతనంతో నిర్మిస్తుంది. ఊరమాస్ కథాంశంతో అద్భుతమైన ఫైట్స్, యాక్షన్ అంశాలతో ఈ సినిమా రక్తి కట్టించనుంది. ఇక ఇప్పటికే షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. అలాగే దేవరకొండ రౌడీ జనార్దన్ గా మరో మూవీలో నటిస్తున్న విషయం విదితమే. ప్రపంచంతో పోరాడే వ్యక్తి ప్రేమకు మాత్రమే తలవంచుతాడు అని ఉపశీర్షికతో డిజైన్ చేసిన ఈ రొమాంటిక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ఆ తర్వాత టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అయిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రానుంది. పాపులర్ నటీనటులతో త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్ తో కూడిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మొత్తానికి ఈ 5 చిత్రాల కంటెంట్ ఒకదానికొకటి భిన్నంగా ఉండటంతో 2026 సెకండ్ హాఫ్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎవరి పక్షాన నిలుస్తుందో చూడటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల హవా కొనసాగుతుంది. ప్రతి వారం కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న చిత్రాలు విడుదలవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఓ సినిమా తన ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఫిదా చేస్తూ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ థ్రిల్లర్ మూవీ ఏది, ఎందుకంతగా ట్రెండ్ అవుతుంది, లేట్ ఎందుకు? ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఓటీటీ వేదికలలో వైవిధ్యభరితమైన కథా చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ క్రమంలో తాజాగా ఓటీటీలోకి విడుదలైన వీరభద్రుని రహస్యం చిత్రం సస్పెన్స్ లవర్స్ ను అమితంగా అలరిస్తూ వ్యూస్ పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక పురాతన రహస్యం, ఊహించిన మలుపులు, గ్రామీణ నేపథ్యం కలగలిసిన కథ ఇది.
ఒక గ్రామంలోని ఒక పాత దేవాలయం లేదా పురాతన కట్టడం చుట్టూ అల్లుకున్న హీరో హీరోయిన్ అనుభవించే వింత అనుభవాలు, వెలుగులోకొచ్చే షాకింగ్ నిజాలు ప్రేక్షకులను సీటు అంచనా కూర్చోబెడతాయి. ఈ వీరభద్రుని రహస్యం సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో దీనిపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని అంటున్నారు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం ఒక మంచి వినోదాన్ని అందిస్తుందని చెప్పొచ్చు. చాలా మంది సస్పెన్స్ మరియు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారే ఉన్నారు. వారు ఖచ్చితంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీరభద్రుని రహస్యం సినిమా ప్రముఖ G5 OTT ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉంది. వీకెండ్ లో సరదాగా ఈ మిస్టరీ థ్రిల్లర్ ను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇటువంటి చిన్న చిత్రాలు అద్భుతమైన కథనాలతో ఓటీటీలో సత్తా చాటుతూ ఉండటం నిజంగా అభినందనీయం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు వీరభద్రుని రహస్యం ఒక మంచి ఆప్షన్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.